హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నా సాబీస్ ఛానల్. ఇవాళ మేము కందుల నుంచి కందిబ్యాళ్ళను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం. ముందుగా కందుల్ని మనము ఈ విధంగా జల్లెట్లో వేసుకొని రాళ్ళు లేదా మట్టి పిల్లలు ఏమన్నా ఉంటే పుల్లలు కానీ అవి వేరేసుకోవాలి. తర్వాత ఈ విధంగా జల్లి పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల నాసులు ఏమైనా ఉంటే అవి కిందకి జారిపోతాయన్నమాట. ఇంకా మిగిలిన కందుల్ని మనము విసురుకోవాలి. ఇవి మేము ఉగాది తర్వాత విసురుతున్నాము. విసిరే ముందు మనం ఈ విధంగా జల్లెట్లో పోసి జల్లెడ పట్టాలి. చిన్న చిన్న నాసులు అలాంటివి కిందకి జారుతాయి. తర్వాత మనము ఈ విధంగా సురాయిలో వేసి కొన్ని కందులు వేసుకుంటూ విసురుకోవాలి. ఈ సురాయి వచ్చేసి మనము ఎక్కువ పోసినామనుకోండి, అంటే గుండ్లు ఎక్కువ కందులే వస్తాయి. కొద్దిగా తక్కువ పోసుకుంటూ తిప్పుకోవాలి. ఎక్కువ స్పీడ్ తిప్పేస్తే మళ్ళీ నూకలు అనేది ఎక్కువ పడతాయి. ఈ విధంగా మెల్లిమెల్లిగా కొన్ని పోసుకుంటూ తిప్పుకోవాలి. ఈ విధంగా విసురుకున్న తర్వాత ఇవి పొట్టు పోయేలాగా సెరగాలి, లేదంటే తూరు పోయాలి. మేము ఒక 25 కేజీలు కందులు అయితే తట్టుకున్నాము. అవన్నీ ఇవాళ విసిరి వాటిని తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా తూరు పోసుకోవాలి. గాలి అయితే ఇప్పుడు బాగుంది. మన కింద పట్ట వేసుకొని ఈ విధంగా చాటుతో మెల్లిగా పోస్తూ ఉంటే పుట్టంతా వెనకల పడుతుంది. బ్యాళ్ళు బరువు ఉంటాయి కాబట్టి ఇక్కడే పడతాయి మన దగ్గరగా. తర్వాత వీటిని మళ్ళీ జల్లి పోసుకొని గుండ్లను సపరేట్ తీసి మళ్ళీ వాటిని విసురుకోవాలి. ఈ విధంగా తయారైన కంది బ్యాళ్ళని మనము మళ్ళీ రోట్లో వేసి కొంచెం అట్లా దంచి మళ్ళీ సెరుగుతామన్నమాట. అంటే దాన్నే పాలిసి పట్టడం ఒక రకంగా అంటారు. మామూలుగా ఇక్కడైతే అందరూ ఒక్కళ్ళు పెట్టడం అంటారు. ఆ ఒక్కళ్ళు పెట్టడం మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను.